నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10వ రోజు ఏపీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ శాసనసభకు విచ్చేసిన సందర్భంగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్యులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. పదవ రోజు ఏపీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఇది కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. 2000 నేను ఎప్పుడు కూడా మహిళల విషయంలో చాలా ఒక విధంగా చెప్పాలంటే పక్షపాతం అంటారా, లేకపోతే ఒక కమిట్మెంటా, ఒక సిద్ధాంతమా, దీన్ని ఎప్పటికప్పుడు కంటిన్యూగా చేసుకుంటూ పోతున్నాం. 2014 నుంచి మీరు చూసినప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మళ్లీ డాక్రా మహిళలకు 8,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 10,000 రూపాయలు చొప్పున పసుపు కుంకుమ కింద ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పునిచ్చి 9,689 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ కింద వాళ్ళకి సహాయం చేశాం. 17,04,411 మంది స్వయం సహాయ సంఘ సభ్యులకి 5 ఏళ్లలో 4,444 కోట్ల రూపాయలు శ్రీనిధి కింద సహాయం చేశాం. ఒక ప్రోగ్రాం కాదు అధ్యక్ష. ఇవన్నీ చూసినప్పుడు వివిధ సమయాల్లో వివిధ కార్యక్రమాల ద్వారా మహిళలను ఆదుకున్నాం, సంక్షేమానికి నాంది పలికాం, వాళ్ళకు ఒకసారి సెక్యూరిటీ ఇచ్చాం, ఒక నమ్మకాన్ని కల్పించే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఎన్టీఆర్ బేబీ కిట్స్, అన్నా అమృత హస్తం, తల్లి సురక్ష పథకం, బాలామృతం, సైకిళ్ల పంపిణీ, బాలికలకు రక్ష, పెళ్లి కానుక, శ్రీశక్తి రుణాలు, గిరి గోరుముద్దలు, ఫుడ్ బాస్కెట్, మహిళలకు 11 రకాల ఉచిత వైద్య పరీక్షలు, ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్డి, సామూహిక శ్రీమంతాలు. ఓసారి అనిపిస్తుంది దిశ, ఏ ఆడబిడ్డైనా బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు సమాజం గుర్తించాలి, కుటుంబం గుర్తించాలని కోరుకుంటారు.
కొన్ని కుటుంబాల్లో అలాంటి సీమంతాలు చేయడం కూడా కలిసి రాకపోతే, వాళ్ళు చేయలేకపోతే ఈ ప్రభుత్వం ముందుకొచ్చి సామూహిక శ్రీమంతాలు చేసిన సందర్భం ఉంది అధ్యక్ష. దానికి నేను చాలా ఆనందపడుతున్నా, ఓసారి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నిట్లో కూడా అధ్యక్ష మీరు ఒకసారి చూసినప్పుడు ఆడపిల్లల ఆరోగ్యం కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చాం, ఆడపిల్లల సెక్యూరిటీ కోసం కొన్ని కార్యక్రమాలు తీసుకొచ్చాం, ఆడబిడ్డల్లో ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం, గౌరవాన్ని పెంచడం కోసం పెళ్లి కానుక లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చాం. ఇంకొక పక్కన ఆడబిడ్డలు పిల్లలు పుట్టిన తర్వాత న్యూట్రిషన్ కూడా లేకుండా బాధపడే పరిస్థితి ఉంటే తల్లికి కానీ బిడ్డకు కానీ ఆరోగ్యానికి న్యూట్రిషన్ కూడా సహాయం చేశాం, గర్భిణీ స్త్రీలకు కూడా సహాయం చేసే పరిస్థితి వచ్చాం. ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోయి మళ్ళీ ఈరోజు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అయితే అంతవరకు ఇబ్బంది ఉంటే ఎక్కడన్నా సరే ఒక ఫోన్ చేస్తే మళ్ళీ ఆడబిడ్డను హాస్పిటల్కి తీసుకెళ్లి డెలివరీ అయిన తర్వాత తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మనం వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంపవర్మెంట్, ఈరోజు డాక్రా సంఘాలని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడానికి ఏమేం చేయగలుగుతామో మనం ఆలోచిస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే మొత్తం స్ట్రీమ్ లైన్ చేసాం అడ్మినిస్ట్రేషన్ని. అన్ని పట్టణ ప్రాంతాల్లో 7,338 స్వయం సహాయ సంఘాలని, 18 జిల్లా అర్బన్ సమాఖ్యలను ఏర్పాటు చేశాం. ఇంకొక పక్కన దేశ మీరు చూస్తే ఈ 9 నెలల్లో 4,91,221 మంది స్వయం సహాయ సంఘాలకి 4,217 కోట్లు శ్రీనది రుణాలు మంజూరు చేశాం. ఈరోజు బ్యాంక్ రుణాల ద్వారా కూడా మీరు చూసినప్పుడు బ్యాంక్ లింకేజ్ ద్వారా 51 లక్షల మందికి 29,486 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 1,04,578 మెప్మా గ్రూపులకి 13,820 కోట్లు బ్యాంక్ లింకేజ్ చేశాం. 44,104 మంది ఎస్సీ. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మీ పరిస్థితి ఇవాళ స్ట్రెచ్చర్ మీద ఉంది, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు మీకు ఇచ్చినటువంటి స్ట్రెచ్చర్ ఏంటంటే మిమ్మల్ని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టినారు. ఇంక ఏం మాట్లాడినా ప్రజలు వినే పరిస్థితి లేరు. ఈ రాష్ట్రంలో ప్రజలతో ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు మీరు 7.5 లక్షల కోట్లు మాకు అప్పిచ్చిపోయినా దాన్ని గాడిలో పెడుతూ ఒక్కొక్కటిగా అన్ని అంశాలని పూరిస్తున్న సందర్భంలో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేటీఆర్ గారు అసెంబ్లీ లోపట కానీ బయట కానీ వ్యవహరిస్తున్న తీరు, అహంకార ధోరణి ప్రజలు ఇముడ్చుకోలేకపోతా ఉన్నారు. ఇంకా అహంకారం తగ్గలేదనే మాట కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చారు, స్వాగతిస్తూ ఉన్నాం. మేము కానీ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ నాయకులు కానీ కోరుకునేది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని, ప్రతిపక్షం ఉండాలి ప్రజాస్వామ్యాలను కోరుకునే వ్యక్తులం మేము. ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు ఫామ్ హౌస్కి పరిమితమైనారు కాబట్టి సంతోషం ఇవ్వాలని వచ్చినారు. ఇక ముందు కూడా రండి, మీ అనుభవాన్ని పంచుకోండి. మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినారు కదా, మీ అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా మేము కేసీఆర్ గారికి విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ నాయకులు అర్థం చేసుకోవాల్సింది, అసెంబ్లీ లోపల గోల చేసి గాయ చేసి మొగన్ని కొట్టి మూరకెత్తినట్టు నటిస్తే తెలంగాణ ప్రజలు విఘ్నులు. మీ మాటలకు లొంగే ప్రసక్తే లేదు. ఈ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కుటుంబంగా కేసీఆర్ కుటుంబం నమోదయ్యింది. ఇది ఎవ్వరూ కాదనలేరు. దేశ చరిత్రలో అత్యంత హీనంగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టిన మీ కుటుంబం ఇంకా రాజకీయంగా ఈ తెలంగాణ ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది అవివేకమే తప్ప భవిష్యత్తు లేదన్న మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. నేను కేటీఆర్కి సవాల్ విసురుతున్నా, తెలంగాణ తల్లి కానీ రాజీవ్ గాంధీ విగ్రహం కానీ ముట్టుకొని చూడు, కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలు ఊడదీసి కొడతారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టు త్యాగమూర్తి, భారత రత్న. మీ కుటుంబం ఈ దేశం కోసం ఏం చేసిందయ్యా?
కేసీఆర్ చరిత్ర తెలియదా మాకు? కేసీఆర్ గత చరిత్ర తెలియదా? నీ ప్రస్తుత చరిత్ర తెలియదా? తెలంగాణ తల్లి, తెలంగాణ ప్రజలు ఆరాధించుకున్న తల్లిగా దైవం. ఆ దైవాన్ని ముట్టుకుంటే మస్ అయిపోతా తప్ప ఇంకేం ఉండదనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. గవర్నర్ స్పీచ్ లో రైతు వేదికలు మీ ప్రభుత్వం కట్టిందని చెప్పారు. రైతు వేదికలు కట్టి ఏ ముద్రిచ్చినారు? రైతులు నడ్డి విరిచిన మీరు రైతు వేదికలు కట్టి ఏం సాధించినారు? ఇలా నిజంగా రైతుకు న్యాయం జరుగుతుంది అంటే మా ప్రభుత్వంలోనే మీరు 10 ఏళ్ళు విడతలకు ఇచ్చినటువంటి రైతు రుణమాఫీ ఎంత? కేటీఆర్ గారు సవాల్ విస్తున్నాం, రండి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, డిబేట్ పెట్టుకుందాం. మీరు ఇచ్చిన సొమ్మంతా కూడా 28,000 కోట్లు దాటలే, అది 10 ఏళ్లలో. మేము 9 మాసాల్లో ఇచ్చినటువంటి రుణమాఫీ 22,000 కోట్లు ఇంకా ఇస్తామనే మాట కూడా చెప్తా ఉన్నాం. రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, బోనస్ 500 రూపాయలు ఇవ్వడం కానీ, ఫ్రీ బస్సు కానీ, ఉచితంగా 200 యూనిట్ల వరకు కరెంటు కానీ, ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ చెప్పుకుంటూ పోతే రకరకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. 15 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్లకి పరీక్షలు నిర్వహించినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది. నువ్వు 10 ఏళ్ళు ఎందుకు నిర్వహించలేకపోయినావు? ఏ నిరుద్యోగిని ఆదుకున్నావు నువ్వు 10 ఏళ్లలో? ఏ నిరుద్యోగ కుటుంబాన్ని ఆదుకున్నావు నువ్వు? మీ ఇంట్లో సఫలంగా ఉద్యోగాలు పెట్టుకున్నారు తప్ప ఏ నిరుద్యోగం గురించి ఆలోచించింది మీరు? ఇవాళ ఉద్యోగం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంటాయి. త్వరలో సీఎం గారు జిల్లాల వారీగా శాసనసభ్యులు కలిసి వారి నియోజకవర్గాల్లో జరగాల్సిన అభివృద్ధి గురించి కానీ, సంక్షేమ పథకాల గురించి కానీ సమీక్ష చేస్తారు. థ్యాంక్ యూ. నాతో పాటు ఆది శ్రీనివాస్ గారు, విద్యార్థులు, యువత పట్ల కూటమి ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య ధోరణిని ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువత పోరు విజయవంతమైందని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లెళ్ల అప్పిరెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 జిల్లా కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువకులు ఈ ఆందోళనల్లో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారని వెల్లడించారు. యువతతోనూ అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులతో, పార్టీ కార్యకర్తలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా యువత పోరు పేరుతో కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు కలెక్టర్ ఆఫీసుల్లో కలెక్టర్లకు మెమోరాండాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటే నిజంగా ఆశ్చర్యం కలిగింది మాకందరికి కూడా. ఎందుకంటే మేము పెద్దగా జన సమీకరణ చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం, యువత, వారితో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు, వీరితో పాటుగా ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ముందుకు సాగుతూ ఉంది. ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైనటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా, అటు శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే చిత్తూరు వరకు కూడా 26 జిల్లాల్లో కూడా కార్యకర్తలు, నాయకులు, ప్రజాస్వామ్యవాదులు కథం దొక్కినటువంటి పరిస్థితులు ఇవాళ కళ్ళగట్టినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. దేశంలో చాలా రాష్ట్రాల్లో చాలా ప్రభుత్వాల అధికారంలో పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా 9 నెలల కాలంలోనే ప్రజల నుంచి ఇంత తిరుగుబాటు వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఎక్కడా కూడా చరిత్రలో మనం చూడాల. మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పోకల్ని ఇవాళ నిరసించే కార్యక్రమాన్ని తీసుకొని పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతల్ని, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇదే సందర్భంలో నేను ప్రభుత్వానికి కూడా సూటిగా చెప్పదలుచుకున్నా. మీరేదో అనుకుంటా ఉన్నారేమో, ఏదో ఒక రకంగా ప్రజలు మభ్యపెట్టొచ్చనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోకి మీరు కనీసం దానికి మినిమం విలువ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. మేనిఫెస్టోని పక్కన పెట్టారు. ఇవాళ ప్రజల్ని కేవలం మభ్యపెట్టే విధంగా పరిపాలన చేస్తూ ప్రజల్ని అన్ని రంగాల్లో కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ గుర్తుకు చేస్తా ఉన్నా. మీకు అసలు మనసుందా అని అడుగుతా ఉన్నా.
ఫీజు రియంబర్స్మెంట్ విధానం ద్వారా ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతూ ఉన్నా. అట్టడుగు సమాజంలో అట్టడుగు ఉన్నటువంటి వర్గాలు, పేదరికంతో చదువుకు దూరం అవుతున్నటువంటి వర్గాలు, ఆ వర్గాల నుంచి డాక్టర్లు చేయాలా, ఇంజనీర్లు చేయాలా, కలెక్టర్లు, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి చదువులు చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలా. ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టకుండా ప్రభుత్వమే భరాయించి వాళ్ళకి చదువు చెప్పే కార్యక్రమాన్ని తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో మహానుభావుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టి, ఆ ప్రవేశపెట్టినటువంటి విధానం ద్వారా లక్షలాది మంది ఇవాళ చదువుకొని ఈ దేశంలోనే కాదు ఇతర దేశాలతో సైతం కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ మీరు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారో ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. 3 త్రైమాసికాలుగా త్రైమాసికానికి 700 కోట్ల రూపాయల ఫీజులు ప్రభుత్వం చెల్లించాలి. ఎక్కడా కూడా ఒక్క రూపాయి మీరు కట్టే పరిస్థితి కనపడతలేదే. అంటే ఆ విద్యార్థులు ఏం కావాలని అడుగుతా ఉన్నా. వాళ్ళ ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితుల్లో చదువులను అర్ధాంతరంగా మానుకొని ఏ కూలికో నాలుకో వెళ్లే పరిస్థితుల్లో వాళ్ళ జీవితాలు కళ్ళ ముందు కనపడతా ఉన్నాయే. పోనీ మీరు కాలేజీ యాజమాన్యాలైనా కూడా పిలిచి కొంత వెసులుబాటు కలిగే విధంగా ఆ పేద విద్యార్థులు చదువుకోవడానికో పరీక్షలు రాయడానికో అవకాశాలు కల్పించాలనే కనీస ఆలోచన కూడా చేయాలి కదా. వాళ్ళ జీవితాలు ఎటుపోయినా కూడా మాకు సంబంధం లేదనే భావంతో ఈ రోజున మీరు ఫీజు రియంబర్స్మెంట్ విధానానికి తిలోదకాలు ఇచ్చారే. 11 లక్షల మంది విద్యార్థులు ఈ రాష్ట్రంలో చదువుకుంటా ఉన్నారే. వాళ్ళ భవిష్యత్తు ఏందని అడుగుతా ఉన్నా. వాళ్ళు చదువులు మానుకొని పొలాలకు పళ్ళుకు వెళ్తూ ఉంటే, కూలి పళ్ళుకి వెళ్తూ ఉంటే, చిన్న చిన్న ఉద్యోగాల్లో వాళ్ళు పనిచేయడానికి తాపత్రపడతా ఉంటే ఆ పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి ఏంటని అడుగుతా ఉన్నా. వాళ్ళు ఏం చేయాలని అడుగుతా ఉన్నా. ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడుందని అడుగుతా ఉన్నా. పరిష్కరించవలసినటువంటి మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి పేదల మాజీ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లేదా రాబోయే బడ్జెట్లో ప్రజలకిచ్చిన 420 హామీలు 420 హామీలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వం మరి ఆ 420 హామీలు 6 గ్యారంటీల గురించి ఏమైనా కొత్త విషయాలు చెబుతారేమో, లేదా గత 15 నెలల పేలవమైన అట్టర్ ఫ్లాప్ పరిపాలన ఏదైతే ఉందో దాని గురించి ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా ప్రసంగం ఉంటుందేమో గవర్నర్ గారిదని చెప్పి మేమందరం కూడా భావించినాం, ఆశించినాం. కానీ ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు. పాపం పెద్ద ఆయన గవర్నర్ గారి నోటెంబడ కూడా చాలా అబద్ధాలు, 1 కాదు 2 కాదు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో అర్ధసత్యాలు, ఎన్నో అసత్యాలు కూడా పాపం వారి నోటెంబడ కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం. కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఇప్పటికే 480 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్లకు కనీసం ఒక్క మాట, వాళ్లకు సాంత్వన చేకూర్చే మాట, వాళ్లకు ఉపశమనాన్ని ఇచ్చే మాట, వాళ్లకు భరోసానిచ్చే ఒక్క మాటనన్నా గవర్నర్ నోటెంబడి వస్తుందేమో. పంటలు ఎండిపోకుండా కాపాడుతాం, నీళ్లు ఇస్తాం, బుద్ధి తెచ్చుకున్నాం, ఇకనైనా బుద్ధితో మెదులుతామని చెప్పి ఒక్క మాటన్నా చెప్తారేమో అనుకున్నాం. ఒక్క మాట కూడా వారి నోటెంబడ రాలేదు. అసలు ఈ రోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా 25 నుంచి 30% మించి రుణమాఫీ జరగలేదు. ఇది నిర్వివాదం. ఇది మేము శాసనసభలో పోయిన సమావేశాల్లోనే అడిగినాం. ముఖ్యమంత్రి గారు సొంతూరికి పోదామా, సొంత నియోజకవర్గానికి పోదామా, ప్లేసు, డేటు, టైము మీ ఇష్టం, ఊరు కూడా మీ ఇష్టం. ఒక్క ఊళ్ళే 100% రుణమాఫీ అయితే మేమందరం రాజీనామా చేసి పోతామని చెప్పి కూడా చెప్పినాం. కానీ మళ్ళీ ఈరోజు గవర్నర్ గారి నోటెంబడ రుణమాఫీ అయిపోయింది,
లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు అని చెప్పి అబద్ధాలు చెప్పించి గవర్నర్ గారి స్థాయిని కూడా దిగజార్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొక్కసారి తన భ్రష్టత్వాన్ని తన నీచత్వాన్ని బయటపెట్టుకుంది. పెట్టుబడి సాయం అందని రైతులు రుణమాఫీ కాక పెట్టుబడి సాయం జరగక కేసీఆర్ గారి టైంలో ఉండే రైతు బంధును కూడా కనీసం అమలు చేసే పరిస్థితి లేక ఆగమాగమైపోతుంటే ఇవాళ రైతు బంధు మొత్తం అందింది. అది మాత్రమే కాకుండా రైతు కూలీలకు కూడా సాయం చేస్తున్నామని చెప్పి గవర్నర్ గారి నోటెంబడ ఇవాళ అబద్ధాలు చెప్పించడం అంటే గవర్నర్ గారికి కూడా అవమానం. ఇది వారు కూడా గుర్తించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. సాగునీటి సంక్షోభం రోజు రోజుకు తీవ్రమైతా ఉంది. కేవలం కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో, మా పార్టీ మీద గుడ్డి కోపంతో అక్కడ మేడిగడ్డను రిపేర్ చేయకుండా 15 నెలలు ఎండబెట్టడం వల్ల ఇవాళ మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో ఎండిపోతున్న ప్రతి ఎకరా పంటకు బాధ్యత తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి అనే చేతగాని ముఖ్యమంత్రి వల్ల ఈరోజు రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే ఆ పంట ఎండిపోయి అవస్థలు పడుతున్న రైతులు, తమ పొలాన్ని నిప్పు పెట్టుకుంటున్న రైతులు, తమ పొలంలో ఇలా గొర్రెలను మేకలను మేపుతున్న రైతులు వాళ్ళు ఎదురు చూసిండ్రు గవర్నర్ గారి ప్రసంగం నుంచి. ఒక్క మాటన్న వస్తదేమో, మేము పంటలను ఎండిపోకుండా కాపాడుతాం, మేమున్నాం, ఈ ప్రభుత్వం భరోసా ఇస్తున్నది, మీకు రిపేర్ చేస్తాం మేడిగడ్డను, ఇన్ని రోజులు కేసీఆర్ గారి మీద గుడ్డి కోపంతో తప్పు చేసినాం అని ప్రాయశ్చిత్తం చేసుకుంటారు అనుకున్నాం. ఆ సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు. కనీసం ఒక్క మాట మాత్రంగా కూడా ఎండుతున్న పంటలు, సాగునీటి సంక్షోభం, 480 మంది రైతుల ఆత్మహత్యలు, వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఎట్లా ఉన్నాయో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఇవాళ భారతదేశంలో బహుశా ఏ రాష్ట్ర సెక్రటేరియట్లో జరగని అత్యంత ఘోరమైన నీచమైన పరిస్థితి మన రాష్ట్ర సెక్రటేరియట్లో జరిగింది. 20% కమిషన్. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ ఫార్మేషన్ డే వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ మాట్లాడారు. ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగిరేసుకుని వెళ్లే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది. కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృచ్ఛికంగా విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన, జరుగుతూ ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు యాదృచ్ఛికంగా ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 10 నెలలుగా వస్తూ ఉంది. ఈ 10 నెలల కాలంలో ఎన్నికల వేళ వాళ్ళు చెప్పిన సూపర్ 6లు, సూపర్ 7లు అన్నీ గాలికి ఎగిరిపోయాయి. వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ, వైద్యం కానీ, గవర్నెన్స్ కానీ, వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు పిల్లలకు సంబంధించిన ఫీజులకు సంబంధించిన బకాయిలు కూడా సంవత్సర కాలంలో ఫీజు రీఎంబర్స్మెంట్కు కావాల్సింది ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్ల రూపాయలు చొప్పున, సంవత్సరానికి 2800 కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద 4 క్వార్టర్లకు సంబంధించిన కేటాయింపులు చేయాలి. అంటే 2800 కోట్లు. వసతి దీవెన కింద ప్రతి ఏడాది ఏప్రిల్ మాసం వచ్చేసరికి 1100 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. అంటే గత ఏడాది ఈ 1100 కోట్లు, 2800 కోట్లు, ఈ రెండింటికి సంబంధించి 3900 కోట్ల రూపాయలకు కేటాయింపులు చేసి, ఖర్చు చేసి పిల్లల చదువులను ప్రోత్సహించాల్సిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం చేసింది ఏమిటి అనంటే
కేవలం 700 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితులు. అంటే 3200 కోట్ల రూపాయలకు సంబంధించిన బకాయిలు పెండింగ్లో పెట్టారు. అదే మాదిరిగా మళ్ళీ ఈ సంవత్సరం 2025-26కు సంబంధించిన ఈ సంవత్సరానికి సంబంధించి ముందుకు పోవడానికి ఈ సంవత్సరానికి సంబంధించిన విద్యా దీవెన కింద 4 కోట్లు, ఈ విద్యా దీవెనకు సంబంధించి ఈ 2800 కోట్లు మళ్ళీ కావాలి, 1100 కోట్లు వసతి దీవెన కింద కావాలి. ఇవన్నీ కూడా కలిపితే మరో 3900 కోట్లు. సో ఆ 3200 కోట్లు, ఈ 3900 కోట్లు దాదాపుగా 7100 కోట్ల రూపాయలకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన చదువులకు సంబంధించిన కేటాయింపులు చేసి చదువులను ఆదుకోవాల్సింది పోయి, పిల్లలను ఆదుకోవాల్సింది పోయి కేవలం 2600 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశామన్నట్టుగా చేసి పిల్లల చదువులతో ఆడుకుంటా ఉన్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం పిల్లలతో పాటు, పిల్లల తల్లిదండ్రులతో పాటు